అనంతపురం నగరంలో డిప్యూటీ డీఓ కార్యాలయం దగ్గర ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా డిప్యూటీ డీఓ సీసీగా విధులు నిర్వహిస్తున్నటువంటి మంజీరా గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు గత కొన్ని రోజుల నుంచి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలలో ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలా, పుస్తకాల వ్యాపారం చేయకూడదని చెప్పేసి విద్యా సంస్థలు తిరుగుతూ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో నిన్నటి రోజున శ్రీ చైతన్య కోర్ట్ రోడ్ బ్రాంచ్ లో ధర్నా కార్యక్రమం చేస్తా ఉంటే అక్కడ పుస్తకాలు దొరకడంతో జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ గారికి ఫోన్ ద్వారా ఏఎస్ఎఫ్ నాయకులకు తెలియజేస్తే తక్షణమే డీఈఓ గారు స్పందిస్తూ మరి డీఈఓ గారు అందుబాటులో లేకపోతే డిప్యూటీ డీఓ గారు అందుబాటులో లేకపోతే డిప్యూటీ డీఓ సీసీగా ఉన్నటువంటి మంజీరా గారికి ఫోన్ చేసి అక్కడ ఏఎస్ఎఫ్ నాయకులు ధర్నా చేస్తా ఉన్నారు, మీరు వెంటనే వెళ్లి అక్కడ పుస్తకాలు హ్యాండ్ ఓవర్ చేసుకుని డీఈఓ కార్యాలయంలో పెట్టండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే ఇవాళ డీఈఓ గారు ఇచ్చినటువంటి ఆదేశాలను ఏమాత్రం కూడా లెక్క చేయకోకుండా పాటించుకోకుండా డిప్యూటీ డీఓ సీసీగా విధులు నిర్వహిస్తున్నటువంటి మంజీరా గారు చైతన్య విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యాజమాన్యులకు కాల్ చేసి ఇలా డీఈఓ గారు ఫోన్ చేశారు, మీరు జాగ్రత్త పడండి అని చెప్పేసి డైరెక్ట్ గా వాళ్ళకే మామూలునే తెలియజేయడం జరిగింది. మీరు విద్యాశాఖ అధికారులుగా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తా ఉన్నారా, లేదంటే కార్పొరేట్ విద్యా సంస్థలు ఇస్తున్నటువంటి ముడుపులకు కట్టుబడి వాళ్లకు ఏజెంట్లుగా పనిచేస్తా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి తక్షణమే ఈ రోజు కేవలం చైతన్య విద్యా సంస్థలు కాదు, ఈ జిల్లాలో చాలా విద్యా సంస్థలు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకు ముడుపులతో ముంచెత్తిపోతా ఉన్నారు. మరి మంజీరా గారి పైన ఎంక్వైరీ కమిటీ కూడా వేయాలా, తక్షణమే మంజీరా గారిని సస్పెండ్ చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.